చదవబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిసారి ప్రతి వాక్యం ద్వారా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని ప్రేమించి, హెచ్చరించి, బలపరచి, ఆశీర్వదించి పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ పూర్తిగా మమ్మల్ని మీ వశములోకి తీసుకోమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుండి 26 వరకు మనము చదువుకున్నాం. ప్రతిసారి కూడా ఆయన అయ్యా అయ్యా అన్నాడు. అయ్యా కాదు, అయ్యో. మన బైబిల్లో ఉంది కదా, పాపం వాడికి రావట్లేదు. అయ్యో అని సంబోధిస్తూ పరిసయ్యులకు, శాస్త్రులకు దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. చాలామందికి చదవగానే కూడా అర్థమవుతుంది, అందరూ అర్థం చేసుకోలేరు గనక ఇది వివరించాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని సంబోధిస్తున్నాడు. ప్రారంభములోనే అయ్యో అని ఎందుకు అన్నాడు అనంటే, ఏదైనా దుర్గతి, దుస్థితి కలిగినప్పుడు, వినినప్పుడు మనకు ఆ మాట ఆటోమేటిక్గా మన లోపల నుంచి వచ్చేస్తుంది. నష్టము, కష్టము జరిగినప్పుడు అనకుండా ఉండలేము. గుడ్ న్యూస్ చెప్తే ఎవడు అయ్యో అనడు కదా. ఇక్కడ అయ్యో అని ప్రభువారు సంబోధించారు. ఎందుకు అంటే రాబోయే వాళ్ళ దుస్థితిని బట్టి ఆయనకు ముందే తెలుసు గనక ఆ మాట చెప్పాల్సి వచ్చింది. మీరు గ్రంథమంతా పరిశీలించి చదువుతున్న బిడ్డలైతే ప్రకటన 18వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. 15, 16, 18, 19లో ఒక మహాపట్టణాన్ని గురించి రాయబడింది. అది ఎంత దుస్థితి దానికి కలిగిందో దాని గురించి ప్రజలందరూ, భూరాజులందరూ అయ్యో అయ్యో అని రోధించి బాధపడే సందర్భం. అలాంటి దానిని పరిసయ్యులుగా, శాస్త్రులుగా పిలువబడుతున్న వారిని గురించి కూడా దేవుడు ఆ మాట రాశాడంటే కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిసయ్యులంటే అసలు ఎవరు? మరలా చెప్తున్నాను, వాక్యముతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు వ్రాసిన సందర్భం. ఏంటి అది అంటే, తనంతానే మెచ్చుకొని ఇతరులను దూషించేవాడు, ఇతరుల తప్పు ఎంచేవాడు పరిసయ్యుడు. ఆత్మస్తుతి, పరనింద అన్నారు. ఓకే, కనుక ఈ పరిసయ్యుడు అక్కడ సుంకరిని ఎత్తి చూపించి, వేరొకరిని ఎత్తి చూపించి అన్నాడు. కానీ నీతిమంతుడిగా తీర్చబడిన వాడు మాత్రము ఎవరిని ఎత్తి చూపించకుండా తన దుస్థితి తనకు తెలిసి అయ్యో అని చెప్పి రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపించి దుఃఖపడిన ఆ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వీళ్ళన్నీ పైకి చేయువారే కానీ అసలైన విషయాలను మరచిపోతారు, అసలు చెయ్యరు అని ప్రభు వీరి మీద నేరం మోపాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరమైనా సరే పక్కవాడిని చూస్తే చాలా బాగున్నట్టు కనబడుతుంది. అలాగే మనుషులు ఎవరినైనా చూసినప్పుడు మనం చాలా పర్ఫెక్ట్లా కనబడుతుంది. యేసయ్యను చూస్తే మనమేంటో అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. పోల్చుకోదగినవాడు, సరి చూసుకోదగినవాడు ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జ్ఞానము, ఆ వివేకము, ఆ తెలివి పరిసయ్యులు అనబడిన వారికి లేదు. అందుకే ప్రభువారు అయ్యో అని వారి గురించి బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాగున్న ఈ పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే,
పుదీనాలోను, సోంపులోను, అన్నిటిలోనూ జీలకర్రలోను కరెక్ట్గా 10% తీసేస్తారు. ముఖ్యమైన ప్రధానమైన అన్నాడు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారన్నాడు. ఎందుకు ధర్మశాస్త్రములో చాలా ఉన్నవి కదా, ఈ మూడే ఎందుకు చెప్పబడింది ఇక్కడ అంటే, మనము గ్రంథాలను పరిశీలించినట్లయితే గ్రంథములో మరి నిర్గమాకాండ 34వ అధ్యాయం 6వ వచనములో యేసయ్య గుణలక్షణాలు, దేవుని గుణలక్షణాలు అక్కడ వ్రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రధానమైంది, మనం అనుసరించాల్సింది, మనము గైకొనాల్సింది యేసయ్య విధానాన్ని అనుసరించాలి. అందుకని అయితే 10th ఇవ్వకూడదు, టైత్ ఇవ్వకూడదా, 10% ఇవ్వకూడదా అని కింది దాకా చదవనోడు సంబరపడిపోతాడు. ఆ కాస్తే చదివినోడు. కొంతమందికి ఏది నచ్చుద్దో అదే కనపడదు, ఇంకోటి కనపడదు. అందుకే చెప్పాడు దేవుడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెంటనే ప్రభు వారు చెప్పారు. మన క్లుప్త సందేశం అంటే క్లుప్తంగానే, చాలా టైం తక్కువ కనుక నేను చదివించట్లేదు, మీరు చదువుకోండి, నేను రెఫరెన్స్ చెప్తున్నాను కాబట్టి అమ్మా. కాబట్టి ఇక్కడ ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన విధానం ఏంటి, అది మనం అనుసరించాలి, అది తప్పకుండా చెయ్యాలి. అది చేసిన తర్వాత అక్కడ అంటాడు, వాటిని మానక వీటిని చేయండి. అంటే మనము రెండూ చేయాల్సిన వారమై ఉన్నాం. ఆయన గుణ లక్షణాలను, ఆయన స్వభావ లక్షణాలను కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు ఆజ్ఞాపించిన, ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన 10వ వంతును ప్రభువుకు చెల్లించాలి. కొత్త నిబంధన కాలంలో 10వ వంతు ఎక్కడుంది అని అది పట్టుకొని వేలాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఏమన్నాడో తెలుసండి, ఇదే ఇవలడు ఉట్టికి ఎక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతున్నా అన్నారు కదా. అలాగ అక్కడేమన్నాడు, నువ్వు వర్ధిల్లిన కొలదివ్వమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎన్ని % అన్నా అయిపోవచ్చు. అందుకే మనకు తెలుసు, ఉదయకాలం అందరి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు రకరకాలు వచ్చినాయి కానీ అప్పుడు ఒకే పేస్ట్ ఉండేది, కోల్గేట్. ఆయన 90% దేవునికి ఇచ్చి 10% తను వాడుకున్నాడు. వర్ధిల్ల కొలది ఇవ్వడానికి మొదలు పెట్టాడు గనక అంతగా ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలా దీవించాడు. సరే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, టైతు ఇచ్చే మనము, 10వ వంతు అన్నిటిలో ఇచ్చే మనము ప్రధానమైన ఆజ్ఞలను మరచిపోవద్దు. తప్పకుండా న్యాయమును, కనికరమును, విశ్వాసమును అనుసరించాలి, విడిచిపెట్టొద్దు. ఆయన న్యాయవంతుడు, న్యాయము చేయటం నాకు ఇష్టము అని చెప్పాడు. కనుక మనం కూడా తరతమ భేదం లేకుండా న్యాయంగా మాట్లాడాలి, న్యాయాన్ని అనుసరించాలి. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అంటది లోకోక్తి కదా. కాబట్టి తరతమ భేదం అనేది మనకు ఉండకూడదు. అలాగా న్యాయం జరిగించుకుంటూ వస్తే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని శిక్షించాకే బయటికి వెళ్ళాలి. యేసయ్య కూడా అంతే. దీవించిన మొదట యూదుణ్ణి, శిక్షించిన మొదట యూదుణ్ణి అని గ్రంథంలో స్పష్టంగా రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని మనం అనుసరించి ఆయన బిడ్డలమని, ఆయన చిత్తం పూర్తిగా నెరవేర్చేవారమని మనము రుజువు చేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట రాశారు 24లో, అందులైన మార్గదర్శకులారా అని పిలిచి ఏమంటున్నారు, దోమ లేకుండా వడియగట్టి అంటే ఏమండి, చిన్న చిన్నవి బహు జాగ్రత్తగా చేస్తారంట, పెద్ద పెద్ద మింగేస్తారంట వాళ్ళు. దోమ ఎక్కడొస్తుందో జాగ్రత్త జాగ్రత్త రానియకూడదు, దోమని వడగడతారట. మింగేది ఏంటిది
అంటే మనకి ఇట్లే సులువుగా అర్థం అవ్వాలని అక్కడ రాశాను. ఎవడు ఒంటిని మింగలేడు. కానీ చిన్న చిన్నవి బహు జాగ్రత్తగా చేసి పెద్ద పెద్ద వాటిని విడిచిపెట్టొద్దు. అయితే మరి వీటిని వదిలేద్దామా? లేదు, వాటిని మానక వీటిని అది చేసి తీరాల్సింది, ఇది కూడా చేసి తీరాల్సింది. మొట్టమొదట ప్రధానమైనదేదో, ముఖ్యమైనదేదో అది ముందు మనము గైకుంటూ తర్వాత దేవుడు చెప్పిన వాటిని మనము గైకుంటే నిజముగా మనం ఆశీర్వదించబడిన వారంగా ఉంటాము అని ప్రభు చెప్తూ ఉన్నారు. అలాగే మరలా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని పిలుస్తూ గిన్నెను వెలపట నీటుగా చేస్తారు, లోపల అసలు కడగరు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందండి? ఉంటుందని చెప్పేది. మరి దేవుడు చెప్పా కదా అబద్ధం అవ్వదు, బైబిల్లో ఉన్నాక అబద్ధం అవ్వదు. అంటే గిన్నె అంటే అన్నం కూరలు వండుకునే గిన్నెలు కాదు. చాలా చోట్ల నేను చూసా, ఒక గిన్నెకు మట్టి అంతా పూసి లోపల శుభ్రం చేసుకుని అన్నం వండుకుంటారు. అదొక పని మీద. కానీ దేవుడు చెప్పేది ఇది కాదు. గిన్నె అనగా మన హృదయం, మన అంతరంగమును శుభ్రం చేయకుండా పై భక్తి కనపరచుట వలన మనకు నష్టమే అని వాక్యం చెప్తుంది. 2 తిమోతి 3:5 చెప్పాడు, వాళ్ళు పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దాన్ని శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారు, అట్టి వారికి విముఖుడవయుండుము అన్నాడు. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఒక లిస్టు రాసిపెట్టి చివరగా ఈ మాట చెప్పాడు, అలాంటి వారందరికీ మీరు విముఖులై ఉండండి అని. దీనిని మనము ఒక్కసారి అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే గారడి సీమోనును పేతురు యోహానులు అలాగే గద్దించారని మనకు తెలుసు కదండి. బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆ గారడిని వదిలేశాడు, ఫిలిప్పుని ఎడబాయకుండి అన్నాడు. అసలు ఆ సువార్తికుని ఇక వదిలిపెడితే అమ్మో ఇంకేమన్నా ఉందా అన్నట్లుగా వెనకాలే ఉన్నాడు. కానీ ఏం మారలేదు, అంతరంగం మారలే. ఆ సంగతి పాపం సువార్తికుడైన ఫిలిప్పుకు అర్థం కాలేదు. కానీ అభిషక్తులైన పెద్దలైన దైవజనులు అక్కడికి వచ్చినప్పుడు వారికి పూర్తిగా అర్థమైపోయింది. ఇంత నీవు ఈ విధంగా అడుగుతున్నావు, కానీ నీ హృదయం ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉంది, ముందు దాన్ని నువ్వు శుభ్రం చేసుకో అని గద్దిస్తే ఏమన్నాడండి? ఏవి నా మీదకి రాకుండా నువ్వే ప్రార్థన చేసి అన్నాడు కదా. అట్లా చెప్పినప్పుడైనా అమ్మో నా అంతరంగం బయలుపడిందా, నా అంతరంగం అర్థమైందా, ఇక దైవజనులకే అర్థమైనప్పుడు దేవునికి ఇంకెంత బాగా అర్థమవుతుందో అని వెంటనే పాదాల మీద పడి వేడుకోవలసింది పోయి ఏం భయం లేదు, అదేదో నువ్వే ప్రార్థన చేసి అన్నాడు. దైవజనులు ఏడవలసిందే కానీ కొంతమంది వాళ్ళు ఏడవరు, అలాగే తిరుగుతారు. హెచ్చరించిన, వాక్యానుసారంగా గద్దించిన భయపడనటువంటి వారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, అందులైన మార్గదర్శకులు. అంటే ఎవరికి వీళ్ళు మార్గదర్శకులు? అన్యులకు, వాళ్ళ కుటుంబాలకి, అనేకులకు. ధర్మశాస్త్రం ఎరగని జనము ఎలా శాపగ్రస్తమైపోయిందో చూడండి అన్నారు. వీళ్ళు మహా ఎరిగినట్టు, వీళ్ళు బాగా అర్థమైనట్టు. మీరు వాక్యం చదువుతూ ఉంటుంది, యేసు ప్రభును వెంబడిస్తున్నటువంటి బిడ్డలను చూసి ధర్మశాస్త్రం ఎరగని వీళ్ళు, ఈ జనులు ఎలా శాపగ్రస్తమైపోయారో చూడండి. అసలు ధర్మశాస్త్రాన్ని పైనే చదువుతారు కానీ ఆ లోపల ఏముందో అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే దానిని అనుసరించే మనసు అస్సలు లేదు. కనుక మనం అలా ఉండొద్దని ప్రభువారు మనల్ని హెచ్చరించారు. ఈ మాటనే ప్రభు ఏం చెప్పాడంటే రోమాపత్రిక 2:28-29 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు అని పిలువబడాలంటే క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, క్రీస్తు అడుగుజాడలు తనలోనూ కనపడాలి, ఇతరులకు అతడు మార్గదర్శి అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలా ఉండవలసిన వీళ్ళు అందులైపోయారు. అర్థం కాని స్థితిలో వాళ్ళు వేషధారులుగా బ్రతుకుతున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. అందుకని అయ్యో 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 అని ప్రతిసారి వారిని ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతూ, గిన్నెను పైనే శుభ్రం చేస్తారు అవివేకులారా, లోపల చాలా అసహ్యంగా కనబడుతుంది కాబట్టి గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయి. రక్షణ అనుభవం ఎలా వస్తుందంటే ప్రభువును గురించి ప్రకటిస్తే విని మనము అయితే నాకు కూడా బ్యాప్టిజం ఇచ్చేయండి అంటే రాదు. యేసు ప్రభువారు నా కొరకే దిగి వచ్చారని, ఆయన నా కొరకు మరణించారని, మరణించి తిరిగి లేచాడని, ఆయన నా రక్షకుడు నా దేవుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అప్పుడు బ్యాప్టిజం. ఎన్నోసార్లు చెప్పాను, ఇవేవి అంతరంగములో క్రియ జరగకుండా, కార్యం జరగకుండా బ్యాప్టిజం తీసుకుంటే అంతకుముందు పొడిపాపి ఇప్పుడు తడిపాపి, ఏం భేదము ఉండదు. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్నాములే అని సంబరపడొద్దని, అంతరంగములో ఈ ప్రక్రియ జరిగిందా, అంతరంగములో నిజముగా మనము యూదులమేనా, అంతరంగ హృదయ సున్నతి సంస్కారం జరిగిందా అని మనము చూసుకొని దేవుని సన్నిధిలో మనము ప్రభువుకు నచ్చినట్టు నడవాలి. వాక్యం చెప్తుండగా పేతురు హృదయమందు నొచ్చుకొని అని రాసి ఫుట్ నోట్లో పొడవబడి అన్నాడు. అందుకనే వాక్యం అనే ఖడ్గం అంతరంగంలో దూరి చెడును తీసివేయాలి. అలా తీసివేయలేని, అలా ప్రకటించలేని దైవజనులను దేవుడు కోప్పడ్డాడు. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు అన్నాడు. పాస్టర్ గారి మాటలు, దైవజనుల మాటలు కఠినంగా మీకు వినబడితే ఏం బాధపడొద్దు. వాళ్ళకి ఆ డ్యూటీ పెట్టాడు. ఒకవేళ అలా వాళ్ళు చేయకపోతే వాళ్ళు శాపగ్రస్తులు. విని మనము నిర్లక్ష్యం చేస్తే మనము శాపగ్రస్తులు. నీ వాక్యము నీలో పొడవబడాలి, గుచ్చబడాలి. ఎందుకంటే వాక్యం ఖడ్గం. అప్పుడు అంతరంగాన్ని నీవు శుద్ధి చేసుకోవడానికి, ఆ మలినము, ఆ మకిలము, ఆ యొక్క రోత అంతా తీసివేసి అంతరంగము శుద్ధీకరించబడడానికి నీ వంతు నీవే కృషి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి హృదయాన్ని ఎవరు శుద్ధి చేయరు. ప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూడాలని, దేవుని రాజ్యం వెళ్ళాలని, ఆయనతో కలిసి యుగ యుగాలు ఉండాలని మనందరికీ ఇష్టమే. అలా ఇష్టమైతే గనక అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవద్దు. అసలు మీకు తెలుసా అండి, నేను మళ్ళీ ఒకసారి దేవుడు నాకు అవకాశం ఇస్తే చెప్తా. అసలు ఎలాగ అంతరంగంలో ఏమేముంది మొహాన్ని కనబడిపోద్దండి. వారి విశ్వాస లోపమును గ్రహించే జ్ఞానము నాకు ఇవ్వమని దేవుణ్ణి అపోస్తలుడైన పౌలు గారు అడిగాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకనే ఎవరిని ఎలా సరి చేయాలో సరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూసినా నా వెనకాలే పడతాడు పాస్టర్ గారు అంటే మరి ఇంకా అది మరి పూర్తి కడగలే. కడుక్కునేదాకా, శుభ్రం అయ్యేదాకా, అడికి చదువు వచ్చేదాకా, కరెక్ట్ చదివేదాకా ఎంతమంది వెనకబడితే ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సరి చేయబడిన వారముగా, వేషధారణ మానివేసే వారంగా, అంతరంగము శుద్ధి చేయబడిన వారంగా, బయట పల్లెము శుభ్రంగా ఉంటే సరిపోదని అంతరంగము శుద్ధి చేయబడి హృదయ శుద్ధి కలిగిన వారంగా మనముందాం. పరిశుద్ధుడంటే పరనింద, ఆత్మస్తుతి చేసుకునేవాడు. అంటే తను చాలా కరెక్టు, ఇతరులు కాదు అని. ఎవరమైనా వాక్యం దగ్గరికి వస్తే అర్థమయ్యే చెప్పుతుంది. చిన్నప్పుడు మా మమ్మీ అనేది, పెద్దోళ్ళు అనేవాళ్ళు,
మొహం బాగాలేదని అద్దం పగలగొట్టాడంట ఒకడు. ఒరే ఇది ఎలా ఉంది అదే చూపించే డ్యూటీ అది అద్దానిది. ఏం నన్ను ఇలా చూపిస్తావని దాన్ని పగలగొట్టాడంట. మరి ఎన్ని అద్దాల దగ్గరికి పోయినా అలాగే చూపిస్తుంది కదండి. ఈ వాక్యం మనం ఎట్లుంటే చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువు చిన్న సందేశంలో మనమేంటో మనం ఎలా ఉండాలో మనకు తెలియచేస్తూ ఉండగా ఆ పరిసయ్యుల్లాగా అందులైన మార్గదర్శకులాగా వాళ్ళు చాలామంది అంట. అందుకే మీరు రోమాపత్రిక చదువుకుంటే అక్కడ 2:21 అంటాడు, గుడ్డి వాక్యమును ప్రకటి నేను గుడ్డి వారికి త్రోవ చూపుడు వాడని నాది ఇది అనుకుంటున్నావే, ఇతరులకు బోధించు, నీకు నీవే బోధించుకోవా అని అక్కడ వాళ్ళని మరలా అక్కడ కూడా మాట్లాడేశాడు. ఇంకా చాలామంది దైవజనులు ఉండవచ్చు, కానీ మనం ముందు ఎలా ఉండాలి? ఎందుకంటే మనము కుటుంబ యజమానులం, మనం ఇంటిని నడిపించే వాళ్ళం. స్త్రీ అయితే గృహ పరిపాలన చేయాల్సి ఉంది. కాబట్టి ముందు మనం క్లీన్ అయిపోయి మన ఇంటి వారిని కూడా క్లీన్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని చూడాలనే ఆశ ఎవరెవరికి ఉంటో వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంది అనే వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. 10వ వంతు ఇవ్వడం ఎంత అవసరమో ప్రధానమైన ఆజ్ఞలు అనుసరించడం అంతే అవసరం. పల్లెమును బయట శుభ్రం చేయడం ఎంత అవసరమో ముందు లోపల శుభ్రం చేయడం అంతకన్నా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా మరి పై భక్తి వద్దు, పైన మనం కనపడేలాగా ఉండొద్దు. అంతరంగము ముందు మనం చూసుకోమని మరి ప్రభువారు సూటిగా మనతో చెప్పినప్పుడు ఇలాంటిది మేము ఎప్పుడో సిద్ధపడిపోయామంటే అలా సిద్ధపడిన వాళ్ళు ధన్యులే. ఎవరున్నారు, ఎవరు అలాగ లేరు ఆయనకు బాగా తెలుసు. అందుకే మనతో మాట్లాడారు. కాబట్టి పైకి యూదుడు, బాహ్యమునకు యూదుడుగా కాకుండా అంతరంగమందు యూదులముగా మారిపోయి ప్రధానమైన ఆజ్ఞలను అనుసరిస్తూ వాటిని మానక వీటిని చేస్తూ ప్రభువును మహిమపరుద్దాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.